సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఆరంభిస్తున్నానండి. ఈరోజు గురువారం. అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి. మన సాయినాథుని కృపతో ప్రతి ఒక్కరి ఇంట్లో సంతోషంగా ఉండాలని, అందరి కోరికలు తీరాలని, అందరూ ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వినే ముందు ఒక చిన్న పని చేయండి. కామెంట్లో ఓం సాయిరామ్ అని రాసి శ్రద్ధగా ఈ సందేశాన్ని వినడం మొదలుపెట్టండి. ఈరోజు మన బాబా గారు మనకు అందిస్తున్న సందేశం ఏంటంటే, తల్లి, ఈ శుభదినాన నీ కోసం ఒక శుభవార్త తీసుకొచ్చాను. ఈ పొద్దున్నే నా మాట వింటున్నావంటే నువ్వు ఖచ్చితంగా అదృష్టాలువే బిడ్డ. ఈ గురువారం నీకు రాబోయే అదృష్టాన్ని నీ చేతిలో పెడతాను అని బాబా గారు ఎంతో ప్రేమగా మనతో మాట్లాడుతున్నారు. మన సాయినాథుడు ఏది చెప్పినా అది మన మంచి కోసమే, మన భవిష్యత్తు కోసమే, మన కుటుంబం సుఖంగా ఉండడానికి. ఎందుకంటే తండ్రి తన బిడ్డలకు ఎప్పుడు కూడా మంచి చేయాలని కోరుకుంటాడు. మన సాయినాథుడు కూడా మన అందరికీ తండ్రి లాంటివాడు, గురువు లాంటివాడు, దేవుడు లాంటివాడు. అందుకే బాబా మాటలు శ్రద్ధగా వినాలి, మన జీవితంలో ఆచరించాలి. బాబా గారు ఇప్పుడు మనకి చెప్తున్నారు, తల్లి, నువ్వు ఎక్కడ స్పందించాలి, ఎక్కడ స్పందించకూడదు అనేది నేర్చుకోవాలి. ప్రతి మాటకు స్పందించకూడదు, ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వకూడదు. ఎప్పుడు మాట్లాడితే విలువ పెరుగుతుందో, ఎప్పుడు మాట్లాడితే సమస్య తీరుతుందో, ఎప్పుడు మౌనంగా ఉంటే నీ గౌరవం పెరుగుతుందో అది నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ. ఒక్క మాట అయినా సమయం, సందర్భం ఉన్నప్పుడే దానికి విలువ ఉంటుంది. ఉదాహరణకి భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే అందులో మధ్య వెళ్ళి సర్దుబాటు చేయాలని ప్రయత్నించకూడదు. అది నీ పని కాదు, అది నీ బాధ్యత కాదు. అలాగే స్నేహితుల మధ్య, అక్కా చెల్లెళ్ళ మధ్య గొడవల్లో అవసరమైతే మాత్రమే మాట్లాడాలి. అందులో కూడా మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లి, నీకు మంచి అనిపించిన ప్రతి విషయం నిజంగా మంచిదేనా అని ఆలోచించాలి. దాని వెనుక ఏమైనా నష్టం ఉందా, బాధ ఉందా, ఆపద ఉందా? నువ్వు నన్ను ఒక కోరిక అడిగావు, ఇప్పటి వరకు నేను నెరవేర్చలేదు అని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఆ కోరిక ఇప్పుడే తీరితే నీకు నష్టం వస్తుందని, నీ మనసుకు బాధ కలుగుతుందని అందుకే ఆలస్యం చేశాను బిడ్డ. అడ్డంకులు తొలగిపోయాక, సమయం వచ్చాక నీకు నచ్చిందే జరుగుతుంది బిడ్డ. అది ఆలస్యమైనా ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడే జరగలేదు అంటే దాని వెనుక ఏదో ఒక ప్రమాదం ఉంది అని అర్థం చేసుకో తల్లి. నీ కోపాన్ని వదిలిపెట్టు తల్లి. కారణం లేని కోపం చాలా అనార్థాలకు దారితీస్తుంది. నీ విలువ ఇవ్వని చోటకి నువ్వు వెళ్ళొద్దు. వాళ్ళు బంగార పాత్రల్లో భోజనం పెట్టినా నీకు గౌరవం లేకపోతే అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. కానీ ఎవరు నీకు గ్లాస్ నీళ్ళు ఇచ్చినా, నీ ప్రేమ ఇచ్చారో అంటే అది నిజమైన సంపద బిడ్డ. నీ విలువ తగ్గే చోట నీ కాలు కూడా పెట్టద్దు. అది అవమానాలకు దారితీస్తుంది. నీ కష్టాలు, నీ బాధలు అన్నీ ఈ బాబా వింటున్నాడు. నిన్ను చివరి వరకు కాపాడేది నేను మాత్రమే తల్లి. భగవంతుడు అవకాశాలు ఇస్తాడు, కానీ నువ్వు కూర్చుకుంటే అది ఏమీ మారదు. అవకాశాన్ని ఉపయోగించినప్పుడే నీ లక్ష్యం నెరవేరుతుంది, నీ కోరిక తీరుతుంది. నువ్వు చేసిన కష్టం ఏదీ వృధా కాదు. ప్రతి కన్నీటి వెనుక ఒక ఆశీర్వాదం ఉంటుంది. ఈ భూమి మీద కోట్ల మంది ఉన్నా కొద్ది మందే నీ జీవితంలోకి వస్తారు. ప్రతి పరిచయం వెనుక ఒక రహస్యం ఉంటుంది. కొంతమంది వచ్చి నీకు నేర్పించి వెళ్తారు, కొంతమంది వచ్చి నీకు బాధ ఇచ్చి వెళ్తారు. కానీ ప్రతి ఒక్కరూ ఒక జీవితానికి ఒక పాఠమే. అది మనకి అర్థం కాదు, అది భగవంతుడికి మాత్రమే తెలుసు. నీకున్న ఇల్లు చిన్నదై ఉండొచ్చు, కానీ అది నీకు ఆశ్రయం కదా తల్లి. ఇతరుల జీవితాన్ని చూసి బాధపడకు. నీకు రాసి పెట్టిందే నీకే వస్తుంది. వాళ్ళ జీవితాన్ని నువ్వు బ్రతకలేవు, నీ జీవితాన్ని వాళ్ళు బ్రతకలేరు. కానీ నువ్వు కష్టపడితే
నువ్వు కూడా ఎదగలుగుతావు. భగవంతుడు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఖచ్చితంగా నువ్వు కూడా జీవితంలో మంచి స్థాయికి చేరుతావు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచు, మనసును ప్రశాంతంగా ఉంచు, మాటను మధురంగా ఉంచు, ఆలోచనలను పవిత్రంగా ఉంచు, కోపాన్ని దూరంగా ఉంచు తల్లి. అప్పుడు నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది తల్లి. నీ పెదవులపై చిరునవ్వు ఎప్పుడు తగ్గనివ్వకు. నీ బాబా నీకు ప్రేమ ఇస్తున్నాడు, నీ కోరికలు తీరుస్తున్నాడు. నీ మాటలు సత్యవాకులు, ఆచరిస్తే నీ జీవితం మారిపోతుంది. నీ సాయి ఉండగా నీకు భయం ఎందుకు తల్లి? సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. అలాగే మొదటిసారిగా మా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరికొంతమంది స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. జై సాయిరామ్.